అహంకారం చేతనే ఆ కూటస్థమైన బ్రహ్మమును తెలుసుకున్నాడు, అంటే అహంవృత్తి చేత. కనుక అహంకారము అహం శబ్ద రూపం యొక్క నాశం చేతనే మళ్ళీ బ్రహ్మస్వరూపం యొక్క జ్ఞానం కూడా హేతుమైంది. దాని యొక్క నాశం, దాని యొక్క ఉనికి ఉంటే మళ్ళీ హేతువయ్యేది కాదు. అది స్వయంగా నశించింది కాబట్టి అది నశిస్తూ బ్రహ్మను స్వరూపాన్ని గోచరిస్తూ దాని అందే లయమైంది. అందుకనే అహం వృత్తి ఏమైంది? అప్పుడు అహం నేను అనేదాన్ని గుర్తు చేసి ఆ నేను ఎటువంటిదో పూర్తిగా చెప్పలేక దాని అందే ఎట్లాగా కృష్ణా నది పోయి సముద్రాన్ని చూయించి సముద్రం లయం. సముద్రాన్ని చూయించిందా లేదా? ఆ కృష్ణానది వెంబడి పోతే ఎక్కడికి పోతుంది? సముద్రాన్ని చూయించింది, సముద్రంలోనే లయమైపోయినట్టుగా అహం వృత్తి ఏం చేసింది? ఆత్మను గుర్తు చేసి ఆత్మయందే లయించిపోయింది. అందువల్ల అతయేవ చయ ప్రతిజ్ఞాతో అర్థో నాహంగ్రాహ్య న తద్ధీనః ఇత్యాది సయుక్తిభిరుపపాదిత ఇతి కృత్వోపసంహ్రియతే. అందువల్లనే ఏ విషయాన్నైతే మేము ప్రతిజ్ఞ చేశామో నాహంగ్రాహ్యో న తద్ధీనో అని, ఇది గ్రహింపబడేది కాదు అని ఏదైతే చెప్పబడిందో, ఇది గ్రహింప నా గ్రాహ్యం న తద్ధీన ద్వితీయాధ్యాయంలో చెప్పబడింది. ఇది ఒక శ్లోకం 2వ అధ్యాయంలో చెప్పబడింది చూడండి. ఆ 2వ అధ్యాయంలో చెప్పబడింది అనే దాన్ని కూడా ఆ ద్వితీయాధ్యాయంలో చెప్పబడిన దాన్ని ఏ అర్థమైతే ప్రతిజ్ఞ చేయబడిందో అక్కడ విషయాన్ని చెప్పాడో దాన్ని ఇక్కడ ఏం చేశాడు? యుక్తుల చేత ప్రతిపాదించి దాన్ని ఉపసంహారం చేస్తూ ఉన్నాడు. దాన్ని ఏదైతే కాదన్నారో పూర్వపక్షం వాళ్ళు యుక్తి ప్రత్యుక్తుల చేత రకరకాలైన ఉపమానాల చేత చెప్పి ఆ విషయాన్ని ఇక్కడ గ్రహింపజేశాడు. అంటే అర్థమేమి? అహం అనే శబ్దము వాస్తవికంగా జడమే అయినప్పటికీ ఆత్మను గుర్తు చేసి ఆత్మాకార వృత్తిని అందే మళ్ళీ లయము అయిందంటే దానికంటే భిన్నమైన వస్తువు ఇంకోటి లేదు. అంటే చిట్టు చివరికి ఏమైంది అంటే అన్వయ వ్యతిరేకాల ద్వారా మహావాక్యోత్త జ్ఞానం చేతనే ఏకత్వ ప్రతిపత్తి గాని ఇంకా వేరే దాని చేత లేదు అని చెప్పబడింది. తర్వాత గృహీతాహం పదార్థశ్చేత్ తస్మాజ్ఞో న ప్రపద్యతే ప్రత్యక్షాది విరోధాచ్చేత్ ప్రతీత్యుక్తిర్న యుష్మది. ముముక్షువైన వాడు, గ్రహీత అంటే ఎవరు? గ్రహింపబడేవాడు, ముముక్షువైన వాడు. అహం పదార్థశ్చేత్ కస్మాజ్ఞో న ప్రపద్యతే. ఒకవేళ మోక్షమైన వాడు అహం పదం చేతనే మరి దాన్ని గ్రహిస్తూ ఉన్నాడు అంటే మరి ఎందువల్ల దాన్ని పొందడం లేదు? ప్రత్యక్షాది విరోధాచ, ప్రత్యక్షాది ప్రమాణాలకు విరోధం కలుగుతుంది. తత్వమసి మహావాక్య వచనం ప్రత్యేగాత్మయందు గాని విశ్వదర్థమైన పరాక్రందు గాని కారణము కాదు అని మళ్ళీ పూర్వపక్షం. ఒకవేళ అహం బ్రహ్మాస్మి అనే ఈ వాక్యం చేత గ్రహీత అంటే ఎవరు? ముముక్షు, గ్రహింపబడేవాడు. అహం పదార్థశ్చేతు, అహం పదార్థం చేతనే దాన్ని ఒకవేళ గ్రహించినట్టయితే మరి ఎందుకో పొందడం లేదు దాన్ని వ్యక్తి? పొందాలి కదా. ముముక్షమైన వాడు అహం పదార్థం చేతనే అహంకారం చేతనే గ్రహిస్తున్నాడు అంటే మరి వాస్తవికంగా దాన్ని పొందాలి కదా. నా ప్రపద్యతే, వాడు పొందడం లేదు. ఎందుకు? ప్రత్యక్షోది విరోధాచేత్, అది ప్రత్యక్షానికి విరుద్ధంగా కనిపిస్తుంది అని ఒకవేళ అన్నట్టయితే ప్రతీచి ఉక్తిర్న యుష్మది, నువ్వు చెప్పేది ఏదైతే ఉందో యుష్మ శబ్దం చేత చెప్పబడే వస్తువు యందు అది సంఘటితము కావడం లేదు. అహం పదార్థం చేతనే మరి అది సంపన్నం అవుతుంది అని ఇంతవరకు చెప్పావు కదా. మరి అది ముముక్షువైన వాడికి అఖండాకార వృత్తి, అఖండాకార జ్ఞానం కలుగుటకు మరి సంశయం లేదని నువ్వు చెప్పావు కదా. అది ప్రత్యక్షాది ప్రమాణాలకు విరుద్ధంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే అది అజ్ఞానమే అనుకోవాలి గాని వేరే అనుకునేదానికి వీల్లేదు. ఎందుకంటే తత్వమసి మహావాక్యం ఏదైతే ఉందో అది కూటస్థమైన చిదాత్మయందు ప్రవర్తిస్తుంది గాని విశ్వదర్థం ప్రవర్తించడం లేదు. తత్వమసి వాక్యము దేనిందు ప్రవర్తిస్తుంది? కూటస్థమైన ఏకమైన నిత్యమైన సత్యస్వరూపమైన ఆత్మకు కానీ ఇగో ఈ యుష్మ సంబంధమైన ప్రపంచాదులకు
ప్రవర్తించడం లేదు, దాని గురించి చెప్పిన వాక్యము కాదు. అందుకొరకు ఈ అహం దేని అంతర్గతమైంది? అది అహం అనేది ఈ యుష్మదార్థానికి సంబంధించింది, ఈ ప్రపంచానికి సంబంధించి అహంకారం. అహంకార వృత్తి మళ్ళీ అటుపోతే అటవుతుంది, అఖండార్థాన్ని బోధించేప్పుడు అటవుతుంది. కానీ అహం వృత్తి నేననేది ఏదైతే ఉందో ఈ ప్రపంచానికి సంబంధించి బోధిస్తుంది. కానీ ఇప్పుడు ఈ మహావాక్యం దేన్ని బోధిస్తుంది? అఖండార్థాన్ని బోధించే పదార్థం బోధిస్తుంది, కానీ యుష్మదార్థాన్ని బోధించడము లేదు అది. అందువల్లనే ప్రత్యక్షాది ప్రమాణాలకు అహంకారాదుల యందు ప్రవర్తిస్తుంది, కానీ కూటస్థాత్మ యందు ప్రవర్తించేది కాదు. కనుక తత్వస్యాది మహావాక్య ప్రత్యక్షానుమానాలకు భిన్నమైంది. తత్వసి మహావాక్యము శృతి కాబట్టి ప్రత్యక్ష అనుమానం ఉపమానాది దానికంటే భిన్నమైంది. ఈ లౌకిక ప్రమాణాలు లౌకిక ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి, కానీ అలౌకిక వస్తువును గుర్తు చేయవు. మరి శృతి ప్రమాణం అంటావా అలౌకిక వస్తువును గుర్తు చేస్తుంది. నీ ప్రత్యక్ష ప్రమాణానికి అలౌకిక వస్తు ప్రమాణానికి సంబంధమే ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షాలకు విరుద్ధం అవుతుంది అంటే అది విరుద్ధం అవుతుందో ఇంకోటి అవుతుందో అది వేరు సంగతి. ప్రత్యక్షాది ప్రమాణాలంతా కూడా లౌకిక ప్రమాణాలు లౌకిక వస్తువును గుర్తు చేస్తుంది. మరి ఆగమ ప్రమాణము తత్వమసి మహావాక్యమేమో మరి అలౌకికమైన చక్షురాది ఇంద్రియాలకు అగోచరమైన తత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ప్రత్యక్షాదులకు విరోధమైన వస్తువు విరోధం చెప్పేదానికి అవకాశం లేదు అని చెప్పుతూ పూర్వస్య శ్లోకార్థస్య విస్పష్టమాహ, పూర్వంలో చెప్పబడిన ఆ శ్లోకాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలి అనే ఉద్దేశం చేత దాన్ని ఇంకా చెప్తూ ఉన్నాడు. పరాంచేవతు సర్వాణి ప్రత్యక్షాదీనాత్మ, ఇప్పుడు మనం చెప్పుకుందే పరాంచేవతు సర్వాణి ప్రత్యక్షాదీనాత్మని ప్రతిచ్చేవ ప్రభుత్వం తత్సదాసైతి వచోంజసా. పరాంచేవతు సర్వాణి ప్రత్యక్షాదిని నా ఆత్మని. పరాంచేవ అంటే పరాంగుముఖంగా వెళుతాయి కానీ ప్రత్యక్షాది ప్రమాణం నా ఆత్మని ఆత్మ ఎందు ప్రవర్తించవు. ప్రత్యక్షం కావచ్చు, అనుమానం కావచ్చు, ఉపమానం కావచ్చు. పరాంచి అంటే పరాంచి కాని వ్యక్తున స్వయంభో తస్మాత్ పరాంగ్ పశ్యతి నాత్మన అంతరాత్మన్. చక్షురాది ఇంద్రియాలంతా కూడా స్వయంభూ బ్రహ్మదేవుడు పరాంగుముఖంగా సృష్టి చేశాడు కాబట్టే అంతరాత్మను అవిగ్రహించలేవు. మరి ఇంద్రియాలు బహిర్ముఖమైనప్పుడు అంతరాత్మైన ఆత్మ ఈ అనుమాన ప్రత్యక్షము వగైరా వగైరా ప్రమాణాలన్నీ కూడా బహిర్గతమైన వస్తువును బోధిస్తున్నాయా, అంతరాత్మను బోధిస్తున్నాయా? మరి అటువంటిప్పుడు ఆత్మ ఎలా బోధిస్తా ఉంటాయి? అందువల్ల పరాంచీవత సర్వాణి ప్రత్యక్షాది ఆత్మని. ప్రత్యక్ష ప్రమాణాలంతా కూడా ఆత్మ భిన్నమైన పరాగ్భూతమైన వస్తువుని ప్రవర్తిస్తాయి, కానీ ఆత్మయందు ఆ ప్రమాణాలు ప్రవర్తించవు. అందుకొరకే వాటి ద్వారా గ్రాహ్యమైంది కాదు. ప్రతీచీవ ప్రభుత్వం తత్సదాసీతి వచోంజస. ప్రతీచి అంటే ఆత్మయందు లేవు కాబట్టి తత్మసే మహావాక్యము ప్రత్యేగాత్మయందే నేరుగా ప్రవర్తిస్తుంది. ఈ ప్రపంచం ఎందు ప్రవర్తించదు. ప్రత్యక్షాది ప్రమాణాలేమో ఆత్మయందు ప్రవర్తించవు, తత్వసి మహావాక్యమో ప్రపంచం ఎందు ప్రవర్తించదు. దానికి దీనికి తేడా ఇంతేను. అదేమో నేరుగా అటుపోతుంది, ఇవేమో నేరుగా ఇటుపోతాయి. అందువల్లనే నీ ప్రత్యక్షాది ప్రమాణాలకు విరుద్ధంగా బాధింపబడేది కాదు తత్వమసి మహావాక్యము. దాని యొక్క స్వభావం వేరు, దీని యొక్క స్వభావం వేరు. అందువల్లనే నువ్వు ప్రత్యక్షాది ప్రమాణాలకు విరుద్ధమైందని చెప్పేది ఏదైతే ఉందో అది ఏంటిది? వాస్తవికమైంది కాదు. అప్పుడు అందువల్ల ప్రత్యక్ష ప్రమాణాల యొక్క స్వభావం వేరు, తత్వమసి మహావాక్యం యొక్క స్వభావం వేరు. అవి జడాన్ని గుర్తించేదానికి పనికొస్తాయి, ఇదం చైతన్యాన్ని అవగాహన చేసుకునేదానికి పనికొస్తాయి అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు గుర్తు చేశాడు. తర్వాత ఏమవుతుందో అందుకొరకే తస్మాత్ ప్రమాత్ర ప్రమాణ ప్రమేయేభ్యో హీయమానోపాదీయమానేభ్యో అన్వయ వ్యతిరేకాభ్యాం ముంజేషికావదేశి అశేష బుద్ధి విక్రియ సాక్షితయాత్మానం నిష్కృష్య తత్వమస్యాది వాక్యేభ్యో అపూర్వాది లక్షణమాత్మానం విజానీయాత్. ఇక్కడి వరకు ఇప్పుడు ఏం చెప్పాడు అంటే ప్రమాత్రి ప్రమాణ ప్రమేయం. ప్రమాత్ర అంటే తెలుసుకునేవాడు, ప్రమాణం అంటే కరణం దండాయమానం వృత్తి, ప్రమేయం అంటే విషయము. హీయమాన ఉపాధీయమానేభ్యో అంటే ఈ నాలుగిటిని కూడా మనం ఏం చేస్తున్నాము? ప్రమాత ప్రమాణ ప్రమేయాలు
అన్వయ వ్యతిరేకాల చేత. అన్వయం అంటే ఒకసారి అన్వయం చేసుకోవడము, ఒకసారి వ్యతిరేకం చేసుకున్నందువల్ల ముంజేషికాదేవశేషు ముంజగడ్డి నుంచి ఎట్లా అయితే సారమైన దాన్ని తీస్తామో అదొక గడ్డి ఉంటుందండి. ఎట్లాగైతే అరటి పై పొట్టలన్నీ తీసి ఎట్లా అయితే సారమైంది గ్రహిస్తామో అట్లాగే ప్రమాత్ర ప్రమేయాలు ఇదంతా కూడా మనం అన్వయ వ్యతిరేకాల చేత ముంజగడ్డి నుంచి ఎట్లాగైతే దానిలో సారభూతమైన దాన్ని తీస్తూ బుద్ధి విక్రయ సాక్షితయ, ఇవన్నీ కూడా బుద్ధి వికారం చెందేదానికి సాక్షిభూతంగా ఉన్న ఆత్మానము నిష్కృష్య అంటే దాన్ని మనము వెతికి ఎట్లాగైతే ఆ గడ్డిని పై అంతా తీసేసి లోపల దాన్ని సారభూతమైన ఎట్లా చేసుకుంటున్నామో ప్రమాణ ప్రమేయ ప్రమాతృ వీటిని హీయమాన ఉపాధీయమాన. హీయమాన అంటే అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, విడబడుతూ ఉన్నాయి, గ్రహింపబడుతూ ఉన్నాయి. దీనివల్ల ప్రమాణాల ద్వారా, ప్రమాణం ద్వారా, ప్రమేయం ద్వారా సమస్తము అనే ఒకసారి గ్రహిస్తున్నాయి, ఒకసారి వదిలిపెడుతూ ఉన్నాయి. ఎప్పుడు గ్రహిస్తున్నాయి? జాగ్రత్త స్వప్నాల్లో గ్రహిస్తూ ఉన్నాయి, సుషుప్తి మూర్ఛాదులంతానో వదిలిపెడుతూ ఉన్నాయి. ఈ ప్రమాత్ర ప్రమాణం ప్రమేయము ఈ రెండిట్లోనే ఉండేది. దేనిలో? సుషుప్తిలో ఉంటుంది, జాగ్రత్తలో ఉంటుంది. ఇక సమాధిలో, మూర్ఛలో, మళ్ళీ సుషుప్తిలో ఉండదు. అందుకొరకేనే కదా ఉపాధీయమానం. హానం అంటే వదిలిపెట్టడము, ఉపాధీయం అంటే తీసుకోవడము. ఈ మూడింటిని ఒకసారి తీసుకుంటుంది, ఒకసారి వదిలిపెడుతుంది. కాబట్టి వాటిని మనము అన్వయ వ్యతిరేకాల ద్వారా ఎట్లా అయితే ముంజగడ్డు నుంచి మనము సారభూతమైంది గ్రహిస్తామో అట్లాగే నిష్కృష్య అంటే దాన్ని ఏంటి నిష్కర్షగా మనం తీసుకొని ఒక సారభూతంగా తీసుకొని తత్వమస్యాది వాక్యేభ్యో అపూర్వాది లక్షణమాత్మానం విజానీయాత్. అందులో తత్వమసి వాక్యాల వలన అపూర్వమైన ఆ లక్షణములు గల పరమాత్మను తెలుసుకోవాలి అన్నారు. కాబట్టి ఈ విధంగా అపూర్వమైన వస్తువు అంటే అర్థమేమి? అపూర్వం, అనంతరం, అబాహ్యం, ప్రజ్ఞానగణ ఏవ. అది అపూర్వము అంటే దానికంటే పూర్వం ఏమీ లేదు, అనపురం అంటే దానికంటే పరమైంది లేదు, ఆత్మ కంటే పూర్వంలో లేదు ఒకటి, ఆత్మ తర్వాత ఇంకొకటి లేదు అని. నా అంతరం నా బాహ్యం, ఆ ఆత్మ యొక్క లోపల లేదు, బయట అంటే అన్నిటి లోపల బయట అదే ఉంది అని. ఈ విధంగా ప్రజ్ఞాన ఘనయేవా, అది ప్రజ్ఞాన ఘనమై ఉంది అని అంటే అన్ని దిక్కుల్లో ఉండేవాడు, అన్నిటిలో ఉండేవాడు. అంతేకాకుండా సత్యజ్ఞానాది వాక్యాల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాని ఇత్యాది వాక్యాల చేత బోధింపబడేవాడు అదే తత్వం అని నిర్ణయం చేసి లక్షణాత్మను ఆ యొక్క ఆత్మను తెలుసుకోవాలి అనేదాన్ని అన్వయ వ్యతిరేకాల చేత ప్రమాత్మ ప్రమాణ వ్యవహారాలంతా ఫలానా అని వ్యవహారం చేసి ఆఖరికి ఈ విధంగా ఆత్మను తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పాడు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇది అనిత్యమై ఉంది. నేను సుఖిని, నేను దుఃఖిని అని ఏ ప్రత్యయం అయితే ఉందో, ఏ జ్ఞానం అవుతుందో అధ్రువ, స్థిరంగా ఉండేది లేదు. ఎందుకు స్థిరంగా ఉండదు? ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదు కాబట్టి స్థిరంగా ఉండేది కాదు. అవగత్యంతాభాతి తమ ఆత్మేతి వాక్యధీ. అందువల్ల యథార్థ జ్ఞానం సంపూర్ణంగా ఉండి అన్ని కాలాల్లో ఉండి అన్ని అవస్థల్లో ఉండి ఏ సాక్షి అయితే ప్రకాశిస్తుందో ఆ సాక్షే వాక్యం వల్ల అవగాహనకు వచ్చేస్తుంది, వాక్య జ్ఞానం వల్ల అవగాహనకు వచ్చేస్తుంది అని. అందువల్ల సుఖ దుఃఖాలు ఒక అవస్థ ఎందుండి ఒక అవస్థ ఎందు ఉండవు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండవు. కాబట్టి ఆ అహం వృత్తి చేత కనపరిచేది
వాస్తవకమైంది కాదు. అందువల్ల సర్వ విషయాలయందు ఏ సుఖదుఖాలైతే కలుగుతున్నాయో అది యథార్థ జ్ఞానమా అయథార్థ జ్ఞానమా, ఏ జ్ఞానం చేత ఈ సమత్వం ప్రకాశిస్తున్నాయో అదే కూటస్థ చైతన్యం. అందువల్ల నా యొక్క ఆత్మ అని ఒకవేళ అన్నారనుకోండి, నా యొక్క ఆత్మ దుఃఖంగా ఉంది, నా ఆత్మను చాలా కష్టపెట్టారు అంటారు లేదా? అక్కడ ఆత్మ అంటే ఏంటిది? మనస్సు లేదా అహంకారం కిందికి వస్తుంది, కానీ వాస్తవికం కాదది. ఇది నా ఆత్మ అనేది అది వాస్తవికం కాదు. కానీ తత్వమసి వాక్యాల జ్ఞానం ద్వారా ఏదైతే కలుగుతుందో అది తన యొక్క వాస్తవిక స్వరూపము, సమస్త విషయాలను ప్రకాశింపజేసేదై అవస్థాత్రయ సాక్షి కూటస్థమై సర్వజ్ఞుడైన ఆ తత్వము నేను అనే జ్ఞానము మహావాక్యం ద్వారా ఉత్పన్నము అవుతుంది. అందువల్ల ఇంతవరకు చెప్పిన దాన్ని మళ్ళీ ప్రమాణాంతరం చెప్తూ, ప్రమాణాంతర అనవష్టబ్ధం నిరస్తాశేష కార్యకారణాత్మకద్వైత ప్రపంచం సత్యజ్ఞానానందలక్షణం ఆత్మానం తత్వమస్యహం బ్రహ్మాస్మీత్యాది వాక్యం సంశయితమిథ్యాజ్ఞానాజ్ఞానపద్భం సముఖేన సాక్షాత్ అపరోక్షాత్ కరతలస్యాస్తామలకవత్ ప్రతిపాదయత్యేవేత్య అసకృతభిహితం. ప్రమాణాంతర అనవష్టభ్యం, తత్వమసి అహం బ్రహ్మాసి ఇది మహావాక్యాలతో కాకుండా ప్రమాణాంతరాల చేత ప్రతిపాదింపబడింది. అంటే సకల దేహేంద్రియాదులంతా కూడా దేని చేత ప్రకాశిస్తాయి? ప్రత్యక్షాది ప్రమాణాల చేత ప్రకాశింపబడినప్పటికీ ఆత్మ ప్రకాశం చేతనే ప్రకాశింపబడుతుంది. అందువల్ల మరి మహావాక్యాలు ఏం చేస్తాయి అంటే వాస్తవిక స్వరూపాన్ని అది గుర్తు చేస్తాయి. సమస్తమైన దేహ ఇంద్రియ ఇవన్నీ కూడా ప్రపంచం యొక్క స్వభావం. ఆ సమస్త దేహేంద్రియ ప్రపంచాలకు అతీతమై ప్రపంచ నివర్తకమై నిశేష నిరస్త అశేష కార్య కారణాత్మక ద్వైత ప్రపంచం. ద్వైత ప్రపంచం ఎటువంటిది అంటే కార్యకారణాత్మక ద్వైత ప్రపంచం. కారణం ఉంటే కార్యం ఉంటుంది, కారణం లేకపోతే కార్యం లేదు. అందుకొరకే కారణం ద్వారా ఉత్పన్నమయ్యేది కాబట్టి కార్యము. కార్యం ఎప్పుడైతే అవుతుందో అది ఏదేది కార్యమో అది అది అనిత్యమే కానీ నిత్యము కాదు. కాబట్టి కార్యకారణాత్మకమైన సమస్త ప్రపంచాన్ని ఇది నిషేధించి దాని యొక్క స్వరూపం ఏంటిది? మరి ప్రపంచం యొక్క స్వరూపమేమో కార్యకారణాత్మకం. మరి ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది? సత్య జ్ఞానానంద లక్షణం ఆత్మానం అన్నారు. సత్యము జ్ఞానము ఆనందమే లక్షణంగా కలిగింది ఆత్మ యొక్క స్వరూపము. ప్రపంచం యొక్క స్వరూపం ఏంది? పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే అదృష్ట దృష్ట నష్ట స్వభావం కార్యకారణాత్మకం ప్రపంచ అన్నారు. అదృష్టం అంటే మొదలు కనిపించదు, దృష్టం అంటే తర్వాత కనిపిస్తుంది, తర్వాత నష్టం అంటే నశించిపోతుంది. అది ఎట్లాగా? మట్టికి ముందు కుండ లేదు కదా, మధ్యలో కనిపించింది, పగిలిపోయిన తర్వాత మోక్షాన్ని పొందింది. అదే అందువల్ల కార్యకారణాత్మకం. అది కార్యం ఏంటిది? కుండ. కారణం ఏంటిది? మట్టి. కాబట్టి కార్యకారణాత్మకం కాకుండా వాస్తవిక స్వరూపం ఏంటిది? ఆత్మకు సత్య జ్ఞానానంద లక్ష్యమే ఆత్మగా స్వరూపము. ఈ తత్వమసి అహం బ్రహ్మాసి వాక్యం చేత ఏ జ్ఞానం పోతుంది? సంశయితం అంటే సంశయ జ్ఞానం, మిథ్యా జ్ఞానం, తర్వాత అజ్ఞానమని అంధకారములను కూడా నివర్తింపజేస్తుంది. వాళ్ళు చెప్పారు కదా 4 జ్ఞానాలని. ఇక్కడ సంశయ జ్ఞానం, మిథ్యా జ్ఞానము, అజ్ఞానాన్ని కూడా నిరస్తింపజేసి అంటే దాన్ని నశింపజేసి అజ్ఞాన ప్రధ్వంసముఖేనా అన్నాడు. మామూలు నాశం కాదు, ప్రధ్వంసం అంటే అర్థం ఏమి? మళ్ళీ పడి లేవకుండా ఉంటారే దాన్ని ప్రధ్వంసం అంటారు. అంటే పోయిన తర్వాత దాని యొక్క ఉనికి ఏమాత్రం కూడా కనిపించరు, దాన్ని ప్రధ్వంస అభావం అంటారు. అందువల్ల సాక్షాత్ అపరోక్షాత్ అంటే అది
ఏమాత్రం కూడా సందేహం లేకుండా అపరోక్ష రూపమైంది. ఎలా? కరతలస్యస్తామలకత్వత్ ప్రతిపాదయత్యేవా, అరచేతిలో పెట్టుకున్న ఉసిరికాయ లాంటిది. అరచేతిలో పెట్టుకున్న ఉసిరికాయ ఎట్లా ఉంటుంది? ప్రత్యక్షమా అప్రత్యక్షమా? అది ఇది ప్రసిద్ధమైన ఉపమానం. అరచేతిలో ఉసిరికాయ లాంటిది అంటారు కదా. అంటే ఎట్లాగది అరచేతిలో ఉసిరికాయ ఏమాత్రం కూడా సందేహం లేకుండా కనిపిస్తుందో, అలాగే సమస్త సంశయ జ్ఞాన మిథ్యా జ్ఞాన అజ్ఞానాదులను నశింపజేసి సచ్చిదానంద జ్ఞాన లక్షణ స్వరూపమైన ఆత్మాన్ని సాక్షాత్ అపరోక్ష రూపంగా జ్ఞాపనం చేస్తుంది అని ఇదివరకు అసకృత్ అనేక సార్లు చెప్పాను. ఆయన మీకు బుద్ధికి పట్టడం లేదు. మీ బుద్ధికి కాదు, లేదు, వాళ్ళ బుద్ధికి పట్టడం లేదు. అందువల్ల పట్టడం లేదని సిద్ధాంతం ఏం చేస్తున్నాడు? కొట్టకనే ముఖం మీద కొట్టేశాడు. కాబట్టి హస్తామ లేకపోతే ప్రతిపాదయత్యేవ ఇది అసకృత అభిహితం. సకృత అంటే ఒకసారి, అసకృత అంటే అనేక సార్లు, అభిహితం అంటే చెప్పాం. కానీ మీకు అది బోధపడము లేదు. కార్యకారణాత్మకమైన ప్రపంచం యొక్క స్వరూపం వేరు, సచ్చిదానంద జ్ఞాన స్వరూపమైన లక్షణం వేరు. మహావాక్యోక్త జ్ఞానం ద్వారా సంశయ జ్ఞానం, మిథ్యా జ్ఞానము, అజ్ఞానము సంపూర్ణంగా నశించి అరచేతిలో ఉన్న ఉసిరికాయలాగా సాక్షాత్ అపరోక్ష జ్ఞానాన్ని కలిగిస్తుందని ఒక మాటలో మేము ఎన్నిసార్లు చెప్పామని చెప్పి దాన్నే మళ్ళీ తత్ర కేచిదాహు ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో మళ్ళీ పోట్లాడవాడు వస్తాడు కదా, మమ్మల్ని ఎట్లా అంటావా నువ్వని. అందువల్ల అది మళ్ళీ పూర్వపక్షం వచ్చేసి తత్వమస్యాది వాక్యై యథావస్థిత వస్తు యాథాత్మ్య వ్యాఖ్యాన నిష్ఠై యథోక్తో అర్థ ప్రతిపత్తుం శక్యతే. సిద్ధమైన వస్తువు యొక్క వాస్తవ స్వరూపం అనువదిస్తూ ఉంది అని. తత్వమస్యాది వాక్యే యథావస్థిత వస్తు యాథాత్మ్యం, వస్తువు ఎలా ఉందో అలాగానే దాన్ని వ్యాఖ్యాన నిష్ఠై ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. వస్తువు ఎలా ఉందో అలా చెప్పడం అంటే సిద్ధ వస్తువు అని. సిద్ధ వస్తువు వాస్తవికంగా తయారు చేయబడేదేమో మట్టి ఒక రకంగా ఉంటే కుండ ఒక రకంగా తయారైంది, దాని రూపం వేరు, దీని రూపం వేరు, దాని పేరు వేరు, దీని పేరు వేరు. కానీ సిద్ధ వస్తువు ఎలా ఉందో దాన్ని అలాగే ఉంటుంది, కానీ దాన్ని ఇంకొక రకంగా మార్చే అవకాశము లేదు. అందువల్ల తత్వమసాది వాక్యై యదా అవస్థిత వస్తు యాథాత్మ్య వాక్యానిష్టై న యథోక్తార్థ, నువ్వు అనే వాస్తవిక స్వరూపం అర్థం ఏదైతే ఉందో అది మరి తెలిసేదానికి ప్రతిపత్తం నా శక్యతే, అది అవకాశమే లేదు, దాన్ని ఏమాత్రం కూడా మనము తెలుసుకోలేము అనేదాన్ని పూర్వపక్షి చెప్తున్నాడు. ఎందుకంటే సిద్ధ వస్తువు కావాలి అంటే అది క్రియాపరకమై ఉంటే గాని అప్పుడు తెలుసుకోగలుగుంటాం. క్రియ లేకపోతే ఉన్నది 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 ఫలానా ఫలానా అన్నాం అనుకోండి, అది ఏమవుతుంది? అది ఆత్మ ఉంది, ఆత్మ ఉంది, ఆత్మ ఇటువంటి స్వరూపం అంటే తెలిసిందా? తెలియలేదు. అటువంటప్పుడు ఈ మావాక్యం ఏం చేస్తుంది? నీకు ఆ జ్ఞానాన్ని కలగ చేయదు అని. తత్వమసి, అది నువ్వై ఉన్నావు, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను అని సిద్ధ వస్తువుని గురించి చెప్తుంది. కాబట్టి దానివల్ల యథార్థ జ్ఞానము నీకు కలగదు అని అభిధాశ్రుతిత్వేషాం ఏషాం, ఆ వాక్యాలు కూడా విధి పదము లేని కారణం చేత ఒకసారి మొట్టమొదటి చెప్పారు కదా, దానిలో విధిని బోధించే పదాలు లేవు. కాబట్టి ఎట్లా? స్వర్గకామో యజేత, యజేత అనేది విధి పదం. పుత్రకామో యజేత. మరి తత్వమసి మహావాక్యంలో అహంబ్రహ్మాస్మి మహావాక్యంలో విధి పదం ఉందా? విధిపూర్వకంగా దాన్ని అనుష్ఠానం చేయాలని సూచించడం లేదు. కాబట్టి అవి జ్ఞానాన్ని బోధించవు అనేదాన్ని మరి ఏం చేస్తున్నాడు ఈయన? మరి సిద్ధ వస్తువు అన్నారు. అగ్నిర్హిమస్య భేషజం అన్నారు. అగ్ని చలిని పోగొడుతుంది అని అన్నారు. అదేం సిద్ధ వస్తువే కదా, అది అందరికీ తెలిసిందే కదా. ఇంకా నువ్వు దాన్ని ఊరికి అనడం ఎందుకు? అగ్ని ద్వారా చలిపోతుంది, అగ్ని ద్వారా చలిపోతుంది అంటే అది తెలిసే ఉంది, దాన్ని మాటికి వల్లించవలసిన అవసరం లేదు. అట్లాగే తత్వమసి మహావాక్యాలు కూడా ఆ విధంగానే చేస్తుంది. కాబట్టి మంచును పోగొట్టేది మాటికి అనువదించినందుల లాభం ఎట్లాగే తెలియదో, తత్వమసి మహావాక్యాలు కూడా విధి పదము లేకుండా ఉన్న కారణం చేత అనుష్ఠాన యోగ్యము కాదు, దాని ద్వారా జ్ఞానము కలగదు, నీ చెప్పిందంతా కూడా వివరర్థమేను అని ఈ విధంగా ఏం చెప్పారు అంటూ మళ్ళీ ఇంకా కొంచెం
నహి లోకే అభిధాశ్రుతే ప్రమాణాంతర నిరపేక్ష యా నద్యాస్థిరీపాలన సంతీత్యాదికాయ ప్రమాణాభ్యు. ఇంకా పూర్వపక్షం నడుస్తా ఉంది. లోకంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక శబ్దం విన్న తర్వాత శబ్దం ఒక ప్రమాణమైంది. ప్రమాణాంతరం చేత ఎప్పుడైతే మనం గ్రహించమో లోకే అభిధాశ్రుతే ప్రమాణాంతర నిరపేక్ష. అభిధాశ్రుతి అంటే చెప్పబడింది విన్న తర్వాత ప్రమాణాంతరం యొక్క వేరే ప్రమాణం యొక్క ఆధారం లేకుండా మరి మనకు జ్ఞానం కలగడం లేదు. ఎట్లా నదీ తీరంలో ఆ పండ్లు ఉన్నాయి అన్నారనుకోండి. అభిధా ఏంటిది? నదీ తీరంలో పండ్లు ఉన్నదనేదని విన్నాము. విన్న తర్వాత అంత మాత్రం చేత జ్ఞానము కలగలేదు. వెళ్ళి ప్రమాణాంతరం ఏంటిది? చక్షు ప్రమాణం ద్వారా మనం ఎప్పుడైతే చూసామో అప్పుడు ఉన్నది లేదు అనేది మనకు గుర్తుకు వచ్చేసింది. అయితే ఇక్కడ తత్వమసి అహం బ్రహ్మాసి అని మహావాక్యం విన్నాము. విన్న తర్వాత ప్రమాణాంతరం దానికి ఉండాలా వద్దా? ఉండాలా. మరి ప్రమాణాంతరం లేకుండా మహావాక్యం మాత్రమే నీవు జ్ఞానాన్ని కలిగజేస్తుంది, అక్కడ దగ్గర జ్ఞానాన్ని ఎట్లా చెప్పగలిగావు అని ఈ విధంగా నద్యాస్థిరే ఫలాన్ని సంతీత్యాదికాయా ప్రామాణ్యం అభ్యుగతం. లోకంలో మనం చూస్తూ ఉన్నాము. ఒక శబ్దం విన్న తర్వాత వేరే ప్రమాణాంతరం చేత దాన్ని మనం గ్రహించగలుగుతాము అనేది ఇక్కడ గుర్తుకొస్తుంది. కాబట్టి కేవలం మహావాక్యం ద్వారా తత్వమసి మహావాక్యం ద్వారా జ్ఞానం కలిగేది లేదు. అతః అందువల్ల నియోగముఖేనైవ అభిధాశ్రుతే ప్రామాణ్యం యుక్తం ప్రమాణాంతర నిరపేక్షత్వ నియోగస్య. అందువల్ల విధిహీన వాక్యానికి ప్రామాణ్యము క్రియ ద్వారానే వస్తుంది గాని కేవలం దాని ద్వారా క్రియారూపమైన అర్థము ప్రమాణాంతరం అపేక్ష ఉండదు గనక మరి మహావాక్యం అనేది జ్ఞానాన్ని అంటే వేరే ప్రమాణం కూడా కావాలి. అప్పుడు గాని మరి నీకు దాని ద్వారా కలుగుతుంది. కేవలం మహావాక్యం ద్వారా నీకు కలగదు అనే విషయాన్ని ఇక్కడ పూర్వపక్షి ఏం చేస్తున్నాడు? ఆక్షేపం చేస్తా ఉన్నాడు. కాబట్టి క్రియాపదం చేతనే యుక్తమైంది. దానిలో ఒక క్రియాపదం కలిగి ఉండాలి. తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే దానిలో క్రియాపదం అంటే క్రియాపదం అస్మి రెండు ఉన్నాయి. అస్థి అస్మి ఉంది. అసి అస్మి రెండు ఉన్నాయి. అయినప్పటికీ విధియుక్తమైన క్రియాపదం లేదు కాబట్టి అది జ్ఞానాన్ని వేరే ప్రమాణాంతరాన్ని కలిగి ఉండదు కనుక మరి ఉపాసనాది క్రియాబోధకం అంతా కూడా పదం కలిగి ఉండాలి. ఎందుకు? ఆత్మానం ఉపాసీత. ఉపాసీత ఏంటిది? అది విధిబోధకం. ఆత్మను ఉపాసన చేయాలి అని ఇలాంటి వాక్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాక్యాలు తత్వమసి మహావాక్యాలకు చేర్చి అన్వయించినందువల్ల అప్పుడు గాని నీకు జ్ఞానం కలుగుతుందే కాని కేవల తత్వమసి మహావాక్యం ద్వారా జ్ఞానం కలిగే అవకాశం లేదు. ఆత్మానం ఉపాసీత అనే దానిలో క్రియాపదం ఉంది. ఉపాసీత. ఆ ఉపాసీత ఏం బోధిస్తుంది? నీ యొక్క విధిని బోధిస్తుంది. ఎట్లాగైతే యజేత అని విధిని బోధిస్తుందో అట్లాగే ఉపాసీత ఉపాసన చెయ్యి. అహరా సంధ్యాం ఉపాసీత, ప్రతిదినం సంధ్యావందనం చేయాలి అని విధిని బోధిస్తుంది లేదా? అట్లాగే విధివాక్యాలతో కూడుకొని ఉన్న మహావాక్యము జ్ఞానాన్ని కలుగజేస్తుందే కాని కేవలం మహావాక్యము ఏం చేయదు? అఖండైకార్థబోధ జ్ఞానాన్ని కలుగచేయదు అని ఇంత పెద్ద పూర్వపక్షం. దానికి మరి సమాధానం చెప్పాలా వద్దా? చెప్తున్నాడు. అస్య పరిహారార్థం అశేష ప్రత్యక్షాది ప్రమేయత్వ నిరాకరణ ద్వారేణ అతీంద్రియార్థ విషయత్వాద్ అభిధాశ్రుతే సామాన్య సుషుప్త పురుష ప్రబోధక వాక్యస్యేవ వక్తవ్యం. పరిహారార్థం దీన్ని మరి పరిహారం చేయాలి కాబట్టి అశేష ప్రత్యక్షాది ప్రమేయత్వ నిరాకరణ ద్వారా, అశేషం అంటే సమస్తమైన ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరమయ్యే తత్వం ఏది ఉంది? ప్రమేయం అంటే ఏంటిది? ప్రమాణ గోచరం. ఆ ప్రమాణ నిరాకరణ ద్వారా